నెల్లాళ్ళు పోయాక గుడి గంటలకి ధ్వజస్తంభానికి ప్రదక్షిణానికి భాగవతులకి అలవాటు పడుతుంది. 2 నెలలు పోయాక లలితా సహస్రం పుస్తకం అడిగి పుచ్చుకుంటుంది. 3 నెలలు పోయాక లలితా సహస్రం చదువుతుంది. 4 నెలల తర్వాత ప్రవచనం వింటుంది. 6 నెలల తర్వాత ధ్యానం మొదలెడుతుంది. ఏడాది తర్వాత గొప్ప పూజ చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఆయనే ప్రవచనం చెప్పచ్చు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అసలు మనసు అభ్యాసమునకు మాత్రమే లొంగుతుంది. మీరు ఈశ్వరుడితో ముడియడం దానికి నేర్పారనుకోండి, అది తప్పుకుంటుంటుంది భయం. అమ్మో అలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఈశ్వరుడు చూస్తున్నాడు, నువ్వేం చూస్తున్నావో, ఈశ్వరుడు చూస్తున్నాడు, నువ్వేం వింటున్నావో. రేపు పూజ చేయడానికి ఎడతావు కదా, అప్పుడు అడుగుతాడు, నువ్వేం పెద్ద మహానటుళ్ళ నట చక్రవర్తి నట సార్వభౌమాలాగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయనకి తెలియదు అనుకోకో. నిన్న నేను చూసావు, ఏది కావాలని చూసావు, చూసి ఏ ఉన్మాదం పొందావు అని ఆయన అడిగాడు అనుకో, ఏం చెప్తావు? అవును అలా చూశాను, ఉన్మాదం పొందాను, నువ్వు నాకు పూజ చేయకు, అసహ్యం నీవంటే నాకు పోతలకి అని కాళ్ళు వెనక్కి తీసేసుకున్నాడు అనుకో, నీ బతుకు ఏమైపోతుంది? వద్దులేండి, దిక్కుమాలిన సుఖాలు ఎందుకు, కానీ పరమేశ్వరుడి దగ్గర నేను హాయిగా అధికారంతో వెళ్ళి కూర్చోగలిగిన అదృష్టం నాకు చాలు, కాబట్టి నాకు వద్దంటే. ఇప్పుడు భక్తి పాశముతో ముడివేశారనుకోండి, అది తిరస్కరిస్తుంది, వెనక్కి అడుగేస్తుంది. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మాట అంటారు, ఇదే ఇంద్రియములు వెనక్కి తిరిగిపోతే ఏమైపోతుందో తెలుసా? మనస్సు కానీ పవిత్రం అయిపోయింది అనుకోండి, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖైస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన రక్షవపుషోత్ రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ కనపడ్డారు, ఆవిడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, అలా చూస్తూ ఉంటాడు ఆవిడ వంక, ఎడు దుర్మార్గుడు అలా చూస్తున్నాడు అనుకుని ఆవిడ అనుకుంటూ ఉంటుంది, ఏమంటే అలా చూస్తున్నారు అని అనుకోరా, అమ్మ కామాక్షిలా లేరండి ఆవిడ, నాకు ఆవిడ్ని చూస్తుంటే అచ్చు కామాక్షిదేవి జ్ఞాపకం వస్తుందండి, నా తల్లి పాదాలు గుర్తొస్తున్నాయండి,